సో తిరుమలకి వచ్చాం, బాగా దర్శనం అయింది. చాలా హ్యాపీ, ఎందుకంటే బ్రేక్ దర్శనం నేనైతే ఫస్ట్ టైం చూడడం. సో చాలా దూరం నుంచి బాగా చూసాం. ఎందుకంటే అంత అంత టైం స్పెండ్ చేసి దగ్గరగా చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట. తర్వాత ఏంటంటే ఈరోజు ఏంటంటే మన నాని కోసం మొక్కున్నాను అనమాట. సో మంచి అమ్మాయి రావాలి, ఒక తొందరగా మ్యారేజ్ అవ్వాలి అని చెప్పి. సో అది అనుకున్న 3వ రోజే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు చేసుకున్న అమ్మాయి. దానికి తగ్గట్టు ఏంటంటే వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ, అది నాకు హ్యాపీ. ఎందుకంటే ఆ అబ్బాయి మెంటాలిటీకి తగ్గట్టు వాళ్ళు కూడా మంచి ఫ్యామిలీ దొరికారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నార్మల్గా మనం ఏదైనా అబ్బాయి జాబ్ విషయంలోనూ లేదా అబ్బాయి రెస్పాన్సిబిలిటీ విషయంలోనూ చాలామంది దాస్తారు. కానీ నాని మాత్రం ఏంటంటే మన దేవున్న ట్రాన్స్పరెంట్గా ఉండాలి, చెప్పేయండి. కానీ ఆ అబ్బాయికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటే అవి మామూలుగా అయితే మనం చెప్పినప్పుడు ఏంది ఎక్కడ దాని లోపల ఇండెప్త్గా వెళ్తారనమాట ఎవరైనా సరే, అమ్మాయి పక్క వాళ్ళు. కానీ అమ్మాయి వాళ్ళ మదర్ మాత్రం అవన్నీ నథింగ్ అండి, అవన్నీ అసలు ఏం చెప్పొద్దు. మనకు అమ్మ నాన్నంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి, వాళ్ళకి ఏదైనా సరే మంచి చెడ్డలు చూడాలి. వాళ్ళు ఎంతో కష్టపడి చదివించుంటారు, ఎన్నో బాధ్యతలు తీసుకొని ఇంత వాళ్ళని చేస్తుంటారు. అలా అని చెప్పి మనం వాళ్ళని ఏదో జాబ్ వచ్చేసి సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేయడం కరెక్ట్ కాదు. అవన్నీ మీరేం చెప్పక్కర్లేదు. సో వాళ్ళ కొడుకుగా తనే రెస్పాన్సిబిలిటీ ఉందో అవన్నీ కరెక్ట్గా నిర్వర్తించేలా తను చూసుకుంటాడు. అవన్నీ మాకు అసలు ప్రాబ్లమే లేదు అని చెప్పడం నాకు బాగా అనిపించింది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్యూటిఫుల్ బెడ్షీట్స్. సో ఆల్రెడీ మన ఛానల్లో చాలా బెడ్షీట్స్ చూశారు, చాలా మంది తీసుకున్నారు కూడా. సో వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అయ్యారు. ఇక్కడ ఏంటంటే మనకు లెంత్ బాగున్నాయి అనమాట. ఈ తక్కువ ప్రైస్కి 449కి, తర్వాత 500, 499 ఇంత రేంజ్లో ఉన్న బెడ్షీట్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనకేంటంటే బాగా ఫోల్డ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటే బెడ్ నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న బెడ్షీట్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, మీరా లింక్ అండ్ వాట్సాప్ లింక్. దాని ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు. అంతేకాకుండా క్యాష్ ఆన్ డెలివరీ, ఫ్రీ డెలివరీ ఉంది. 5 డేస్లో రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉంది. సో అందువల్ల మీరు ధైర్యంగా కొనొచ్చు. ఒకవేళ మీ బెడ్కి మీకు సెట్ కాకపోతే కూడా మీరు రిటర్న్ ఇవ్వచ్చు. అందువల్ల మనకు దీని మీద కాన్ఫిడెంట్గా చేయొచ్చు అనమాట. తర్వాత ఏంటంటే వీటిలో కాటన్ అండ్ మిక్స్డ్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయి. మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే ఫోల్డింగ్కి బాగా అనుకూలంగా ఉన్నాయి. సో నాది 8 ఇంచెస్ బెడ్ అయినా కూడా మనకు సరిపోయిందనమాట. దానికోసమే మనం ఈ బెడ్షీట్స్ గురించి అంత ఇదిగా చెప్తున్నది. అంతేకాకుండా కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు నంబర్ ఆఫ్ బెడ్షీట్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నవే కాకుండా చాలా ఉన్నాయి. మీరు వాళ్ళ యాప్లోకి వెళ్ళినట్లయితే, ఆ లింక్లోకి వెళ్ళినట్లయితే మీరు చాలా కలెక్షన్ చూడొచ్చు. బెడ్షీట్సే కాకుండా శారీస్, ఇంకా నంబర్ ఆఫ్ ఐటమ్స్, కిచెన్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో వాటిని మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కానీ వాట్సాప్ లింక్ ద్వారా కానీ చూడొచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చుకుంటే రిటర్న్ కూడా పంపచ్చు. సో ఫ్రెండ్స్, మ్యూజిక్ యాడ్ చేస్తాను. మిగతా బెడ్షీట్స్ అన్నీ కూడా చూసి మీకు నచ్చాయా లేదా అనేది కూడా కమెంట్. పెళ్ళైన డే 1 నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఎక్కడికి వెళ్ళినా, సో వాళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చినా, వీళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చినా, ఏదో ఒక ఫార్మాలిటీకి అట్లా రాకుండా జస్ట్ ఒక ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లు. సో వీళ్ళు కలిసిపోవడం, వాళ్ళు కలిసిపోవడం, చిన్న అంటే నేను చూసిన పెళ్ళిళ్ళలో ప్రతి పెళ్ళిలో ఏదో ఒకటి చిన్న ప్రాబ్లం అయినా ఉంటుంది. అలాంటిది
ఈవెన్ ఒక నూలు పోగంత ప్రాబ్లం కూడా లేకుండా ఏదైనా సరే పెళ్ళికొడుకు వాళ్ళు కానీ పెళ్ళికూతురు వాళ్ళు కానీ వీళ్ళు ఏదైనా చెప్పినా వీళ్ళు ఒప్పుకోవడం, వీళ్ళు ఏదైనా చెప్పినా వాళ్ళు ఒప్పుకోవడం, ఇద్దరు ఒక మ్యూచువల్ అండర్స్టాండ్తో పోవడం, ఏది కూడా దాన్ని ఒక పాయింట్అవుట్ చేయకుండా, ఒకవేళ వీళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా దాన్ని ఏముందిలే ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనుకొని పోవడం. సో అవన్నీ నాకు బాగా నచ్చాయి. సో మొత్తానికి నానికైతే ఒక మంచి ఫ్యామిలీ దొరికింది. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఒక మంచి ఫ్యామిలీ దొరికింది అనుకుంటాను. నేను అదే వాడి మెంటాలిటీకి మంచి అమ్మాయి ఇస్తే బాగుండు, కరెక్ట్గా అర్థం చేసుకునే అమ్మాయి ఇస్తే బాగుండు అనుకున్నా. పక్కా పిన్ టు పిన్ 100కి 1000% అలానే వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఇన్ని రోజులైనా కూడా ఏ విషయంలో అయినా సరే చిన్న క్లాష్ కూడా రాలేదు. దిష్టి పోద్దేమో వాళ్ళకి. మెయిన్ వచ్చి అమ్మాయి వాళ్ళ మదర్ అయితే హైలైట్ అండి. నిజంగా ప్రతి ఒక్క పేరెంట్స్ అలాగా థింక్ చేసినట్లయితే ఏది కూడా ప్రాబ్లమ్స్ రావనే చెప్పాలి. అంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా వీళ్ళ 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 ఫ్యామిలీ లాగా ఓన్ చేసుకొని ముందుకు పోవడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. అదే తను కొంచెం ఇదిగా ఉన్నా కూడా అందరినీ కలుపుకొని వాళ్ళకి తగ్గినట్లు, అంటే వీళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వస్తే వీళ్ళకి తగిలినట్టు ఉండడం, సో వీళ్ళకి అనుకూలంగా ఉండడం, అవన్నీ కూడా బాగా చేస్తుంది. సో నాకు బాగా నచ్చుతుంది ఆ అమ్మాయి అయితే. ఈవెన్ వాళ్ళ ఫాదర్ కూడా సో మనలో బాగా కలిసిపోవడం. ఈవెన్ ఇప్పుడు కూడా చూడండి, సో వాళ్ళ ఫుల్ ఫ్యామిలీ, పెళ్లి కూతురు వాళ్ళ ఫుల్ ఫ్యామిలీ, పెళ్లి కొడుకు వాళ్ళ ఫుల్ ఫ్యామిలీ వచ్చారు. సో అందరం కూడా జాలీగా నిన్న పొద్దున ఇక్కడ కలిసాము. ఊరి నుంచి వచ్చి ఇక్కడ కింద నడిచే దగ్గర కలిసి అక్కడి నుంచి అందరూ కలిసి వచ్చామన్నమాట. వాళ్ళందరూ కూడా ఒక జోవియల్గా ఉండడం, ఏదో అంటే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అలా కాకుండా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేకుండా అందరూ ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే ఎలా బిహేవ్ చేస్తారో అలా ఉండి చాలా హ్యాపీగా ఉందన్నమాట. నాకు వాళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తుంది. సో అన్ని ఫ్యామిలీలు ఎలా ఉంటే ఎంత బాగుంటుందబ్బా, ఎంత బాగా కలిసిపోతే ఎంత బాగుంటుంది అనిపించింది. ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది. ఒక మంచి విషయాన్ని షేర్ చేయడం, దాన్ని మనందరం కూడా ఫాలో అవ్వడం తప్పులేదు కదా అని చెప్పి అనిపించింది. సో మొత్తానికి దర్శనం అయితే బాగా అయింది, బాగా జరిగింది. జస్ట్ మేము ఉన్న ఇదే అన్నమాట గెస్ట్ హౌసు. సో వాళ్ళు అంతా సర్దుకుంటూ ఉన్నారు. సరే ఈ లోపల నేను గార్డెన్లో ఇక్కడ వాళ్ళ గురించి కొంచెం చెప్దామని ఇక్కడికి వచ్చానమాట. ఇక్కడ కూడా పిల్లలంతా ఫోటోషూట్ చేశారు కొద్దిసేపు. సో చాలా జాలీగా ఏంటంటే అందరూ పిల్లలు ఒకే ఏజ్ గ్రూప్ ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా వాళ్ళ ఏజ్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అది ఇక్కడ హైలైట్. ఓకే ఫ్రెండ్స్, ఎందుకు ఈ విషయం షేర్ చేయాలనిపించింది. థ్యాంక్ యూ.